ఒక పల్లెటూరిలో ఒక పాత బస్ స్టాప్ ఉండేది. బాగా పాడైంది, ఎవరూ పట్టించుకోరు. గోడలు పగిలిపోయేవి, పెయింట్లు మాయమయ్యేవి. కాని ఆ పాడుబడిన బస్ స్టాప్ దగ్గర ప్రతిరోజూ ఉదయం ఓ 7 ఏళ్ల బాబు ఒంటరిగా కూర్చుంటూ ఉండేవాడు. అతడి చేతిలో ఒక పాత స్కూల్ బ్యాగ్ ఉండేది, చిన్న టిఫిన్ డబ్బా కూడా. చుట్టూ ఎవరూ లేకపోయినా అతడి కళ్ళలో మాత్రం ఓ ఆశ కనిపించేది. ప్రతి బస్సు వచ్చినప్పుడు ఆ చిన్నారి మెల్లగా లేచి ఎదురుగా చూస్తూ ఉండేవాడు. బస్సు ఆగేది, డోర్ తెరుచేది, కాని ఎవరూ దిగరు. అప్పుడు అతడు మళ్ళీ మౌనంగా తిరిగి కూర్చొనేవాడు. కన్నీళ్లు తుడుచుకోడు, ఎందుకంటే అవి బయటకు రావనే వెక్కిరించేవి కాదు. ఏడవడము అలవాటు కాదు అతడికి. ఆ చిన్నారి బస్సు కోసం కాదు, తన నాన్న కోసం చూస్తూ ఉండేవాడు. 3 సంవత్సరాల క్రితం యుద్ధానికి వెళ్ళిన నాన్న, "నువ్వు పెద్దవాడవ్వేసరికి వచ్చేస్తా బాబూ" అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాటే అతడికి జీవితం అయింది. ఆ మాటే అతడు ఆశగా ప్రతిరోజూ బ్రతకడానికి కారణమయ్యేది. వర్షం వచ్చినా, ఎండ మండినా, సెలవు రోజైనా ప్రతిరోజు ఉదయం ఆ బస్ స్టాప్ దగ్గర కూర్చొని ప్రతి బస్సును ఆసక్తిగా చూడటమే అతడి పనిగా మారిపోయింది. చేతిలో ఉండే ఒక పాత ఫోటో నాన్నది. ఎప్పటికప్పుడు దాన్ని ముద్దు పెట్టుకుని జేబులో పెట్టేవాడు. ఒకసారి అక్కడుగా వెళ్తున్న ఓ పెద్దవాడు అడిగాడు, "నాన్న వస్తారా బాబూ?" అతడు చూసేవాడు, చిన్న చిరునవ్వు చిందించేవాడు. ఏమి మాట్లాడకపోయినా అతడి కళ్లలో మాత్రం నిజంగా వస్తాడనే నమ్మకం కనిపించేది. కాలం గడిచిపోయింది, బస్సులు మారిపోయాయి, డ్రైవర్లు మారిపోయారు. కాని ఆ బాబు మాత్రం మారలేదు. ఆ బస్ స్టాప్ దగ్గర చివరికి మిగిలింది అతడి చిరునవ్వు, ఎదురుచూపు, ఆశ. ఒకరోజు పెద్ద బస్సు ఒక్కసారిగా ఆగకుండా వెళ్ళిపోయింది. బాబు నిరాశగా కూర్చొని ఉన్నప్పుడు ఓ యువకుడు దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, "బాబూ, నీ నాన్న తిరిగి వచ్చాడు." కొద్దిసేపట్లో యుద్ధం ముగిసిన సందర్భంగా సైనికుల బస్సు అక్కడ ఆగింది. బస్ డోర్ తెరచింది, అతడి నాన్న దిగాడు. అప్పుడు ఆ చిన్నారి ఆనందంతో కన్నీళ్లు మెరుస్తూ పరుగెత్తి తన నాన్నను గట్టిగా పట్టుకున్నాడు. ఆ రోజే ఆ బస్ స్టాప్కి తిరిగి నవ్వులు వచ్చాయి. ఆ బాబుని ఆశ నిజమైంది.